వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. ఇప్పుడు యంగ్ టైగర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సినిమా దేవరా. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీలో తారక్ ఊర మాస్ అవతారంలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ గ్లిమ్స్ చూస్తుంటే ఈసారి ఎన్టీఆర్ ను ఓ రేంజ్ లో చూపించేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. జనతా గ్యారేజ్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న ఈ మూవీ కావడంతో దేవరా బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈసారి వీరిద్దరి కాంబోలో ఎలాంటి మ్యాజిక్ జరగనుందనేదే క్యూరియాసిటీ ఎప్పుడు అందరిలోనూ నెలకొంది. రోజు రోజుకి ఈ మూవీపై విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీతోనే తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతుంది జాహ్నవి. అలాగే ఈ సినిమాలో తారక్ ఢీ కొట్టే ప్రతినాయకుడుగా స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్లో వైరల్ అవుతుంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన మరో హీరోయిన్ కనిపించనుందట. దేవరా సినిమాతో ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం కాబోతుందట. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా? మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన నటి శృతి మరాఠీనే మేకర్స్ ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. కొరటాల తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాలో తారక్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని, ఇందులో ఓ పాత్ర జోడీ శృతి కనిపించనుందని టాక్. ఈ విషయం గురించి ఇంకా ఎలాంటి అధికార ప్రకటన అయితే రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే బాలీవుడ్ మరాఠీ ఇండస్ట్రీల్లో హీరోయిన్లను ఇద్దరు తారక్ సరసన కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించనున్నారు.